ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు మా మమ్మీ అయితే బియ్యపిండి పెట్టింది. దేనికో అడుగుదాము. మమ్మీ దేనికి ఇది? పిండి పొడి బియ్య పిండి చెగోళ్ళు చేద్దామని. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మేమైతే ఒక కప్పు బియ్యపిండి అయితే తీసుకున్నాము. దేనికంటే మేమైతే ఒక కప్పు బియ్యపిండితో తెలంగాణ స్టైల్ షోగోలు అయితే చేస్తున్నాము. సో మీరైతే చూసుకోవచ్చు షోగోలు అయితే ఎంత ఈజీగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఏం వేసుకోవాలి? ఆయిలా? నువ్వులు వేసుకోవాలి. డ్రై రోస్ట్ ఏం చేయలేదు, ఉట్టి నువ్వులు ఇవి. వామ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కొంచెం ఉప్పు అయితే వేద్దాము. కొంచెమే. ఇంకా కారం కొంచెం కారం కలుపుకున్నాం. కొంచెం నూనె వేద్దాం. పిండి అంతా కింద పొగొట్టేసి కొంచెమే పోయింది పిండి. కలిపినాక మీకు చూపిస్తాను. ఇది నూనె అయితే మేము పొయ్యి మీద కొంచెం వేడి చేసుకున్నాము. అదే దీంట్లో వేస్తున్నాము. కలుపుకుందాము. అయితే కలుపుకోవాలి. కొంచెం వేడి నీళ్ళు మేమైతే ఈ పిండిని మొత్తం ఇలా కలిపి పెట్టుకున్నాము. చూడండి ఇంత సాఫ్ట్గా ఉందో చూడండి. మనము రొట్టె పీట మీద అయితే పాముకోవాలి. రొట్టె పీట తీసుకొని ఈ పిండి కొంచెం తీసుకోవాలా. ఇట్లా కింద కొంచెం అంటుకోకుండా కొంచెం కొంచెం అంత కొంచెం కొంచెం తీసుకోవాలి. కింద అయితే గోధుమ పిండి వేస్తున్నాము అంటుకోకుండా. అట్లా చేసుకోవాలి షోగోలు. తెలంగాణ స్టైల్ షోగోలు. సన్నగా పాముకోవాలి రొట్టె పీట మీద. అన్నీ ఇలా పొడుగ్గా పామాలి. దీన్ని ఇట్లా చుట్టాలి. ఇలానే అన్నీ మీకు చేసిన తర్వాత చూపిస్తాను. ఇలానే మేమైతే అన్నీ చేసుకున్నాము. చూపిస్తాను అన్నాను కదా. ఇప్పుడైతే ముందే మేమైతే నూనె పొయ్యి మీద పెట్టుకున్నాము. వేడయ్యాక నూనె అయితే వేసి కానీ మెల్లగా వేయండి. వేసేటప్పుడు నూనె అనేది చేయి మీద పడుతుంది కాబట్టి ఒకటేస్తాం. కడాయి చిన్నది కదా. దీన్నే షోగోలు అని అంటారు.
ఇవైతే కొంచెం వేగాల సేమ్ చెకోడీ లాగానే ఉంటాయి. తెలంగాణ స్పెషల్ చేగోళ్ళు. అండి షోగోలు అయితే వేగాయి. తెలంగాణ స్టైల్ షోగోలు తీసేసుకోవచ్చు. చూడండి వేగిని తీసేద్దాం. మేమైతే దేంతో తీస్తున్నామంటే ఇట్లా పుల్లతో తీస్తున్నాము, స్టీల్ పుల్లతో. ఫైనల్గా మనం చేసిన బియ్యం పిండి షోగోలు అయితే రెడీ అయిపోయి ఫైనల్గా మనం బియ్యం పిండితో చేసిన షోగోలు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కరకరలాడుతున్నాయో. మీకు అయితే శాంపుల్గా తుంచి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదా, ఇంకోటి అయితే చూపిస్తున్నా. ఇదిగోండి ఎంత మంచిగా నలిగాయో, క్రంచీ క్రంచీగా ఉన్నాయి. బియ్యం పిండి, వామ, కారం, ఇంకా నువ్వులు, ఇంకా ఆయిల్ ఉంటే చాలు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే మనమైతే ఈ తెలంగాణ స్టైల్ షోగోలు అయితే రెడీ చేసుకోవచ్చు. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకైతే వస్తాము. బాయ్.